టోటల్ ఆల్ మూవీస్ గురించి అంటే అల్లు అర్జున్ గారిది, మహేష్ బాబు గారిది, సో ఎన్టీఆర్ గారిది, మళ్ళీ వచ్చి ప్రభాస్ గారిది 2 మూవీస్ అయితే వస్తున్నాయి అనమాట. మళ్ళీ వచ్చి చిరంజీవి మూవీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి కానీ, సో టోటల్లీ ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి వారణాసి గురించి, ప్రశాంత్ నీలుతో వస్తున్న ఈ యొక్క ఎన్టీఆర్ మూవీతో, ఓకేనా. సో అది కాకుండా అల్లు అర్జున్ గారు గెటప్ అయితే ఇటీవల ఒక 2 days క్రితము ఒక వైరల్ పోస్ట్ అనేది వైరల్ అవుతూ ఆ పోస్ట్ అనేది వదిలారు అనమాట. సో ఆ యొక్క పోస్టర్లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎలాంటిది, దాంట్లో డబల్ రోల్ ఉందా, లేకపోతే విలన్ ఎవరు, హీరో ఎవరు అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేస్తానన్నమాట. సో అది కాకుండా ప్రశాంత్ నీలుతో చేస్తున్న ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ మీద కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. దానికి సంబంధించి అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. ఆ యొక్క పోస్ట్ లో కూడా ఏముంది ఏంటి అని చెప్పి మీకు క్లారిటీగా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట, ఓకేనా. సో స్పిరిట్ గురించి, ఫౌజీ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. వారణాసి మూవీ గురించి కూడా. సో సోషల్ మీడియాలో ఎక్కువగా ఏ మూవీకి బజ్ అనేది, హైప్ అనేది ఎక్కువగా, సెన్సేషనల్ అనేది ఏది ఉంది అని చెప్పి ఒక పాయింట్కి అయితే మనం వద్దామండి, మీటికే వదిలేస్తున్నాను అనమాట. సో అది కాకుండా మీకు క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు మీ ముందు చూపిస్తాను అనమాట ఇప్పుడు ఈ యొక్క వీడియోలో. సో చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ మూవీ నుంచి స్టార్ట్ చేద్దాం, లైక్ డ్రాగన్ మూవీ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో మన ప్రశాంత్ నీల్ గారితో తీస్తున్న ఈ యొక్క అంటే ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టి ప్రశాంత్ నీల్ గారు తీస్తున్న ఈ యొక్క మూవీ వచ్చి డ్రగ్ మాఫియా నుంచి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అనమాట. ఈ యొక్క మూవీ అనేది హై రేంజ్ లో ఆ యొక్క ఎన్టీఆర్ గారి ఫేస్ అనేది ఇప్పుడు చాలా మంది చాలా రూమర్స్ అయితే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఎన్టీఆర్ బాబు అలా తగ్గిపోయాడు, సన్నగా ఉన్నాడు, ఏదో కంట్రీ మూవీలో ఉన్నట్టున్నాడు, దానికన్నా మరీ ఘోరంగా ఉన్నాడు, ఫేస్ లో గ్లోనెస్ అనేది అసలు చెడిపోయింది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో మెయిన్ పాయింట్ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకేమి తిక్క కాదు, ఓకేనా. ఆ యొక్క క్యారెక్టరు, ఆ యొక్క ఫేస్ లో ఆ యొక్క కోపాన్ని, ఆ యొక్క సీరియస్నెస్ ని చూపించాలి కాబట్టి మన ఎన్టీఆర్ గారు అలా తగ్గాడు అనమాట. అంతకు మించి గేమ్ లేదండి. లైక్ మనం RRR లో చూసుంటాం, రామ్ చరణ్ గారిది మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ గారిది ఫైట్ జరిగేటప్పుడు ఒకటి ఉంటుంది అనమాట. అది కాకుండా కంట్రీ మూవీలో ఎక్కువగా కోపం అనేది ఎన్టీఆర్ ఫేస్ లో కనిపిస్తుంటది అనమాట. ఆ యొక్క ఫీల్ అనేది రావాలి కదా. సో మూవీ తీయడం అనేది, ఎన్టీఆర్ ని పెట్టి చూపించడం అనేది పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు అదర్ పర్సన్ ఎవరైతే ఉంటారో విలను, అతనికి అగైనిస్ట్ గా మన హీరో ఎన్టీఆర్ గారు నిలబడి ఆ యొక్క సీరియస్నెస్ ని చూపించాలన్నమాట. సో ఈ యొక్క మూవీ అనేది డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అనమాట. దాంట్లో మన ఎన్టీఆర్ గారు విలన్ మీద పై ఎత్తులు ఎలా ఏంటి అని చెప్పి ఆ యొక్క మూవీలో చూస్తాం అనమాట. చాలా మంది చాలా రకాలుగా ఇటీవల ఒక 2 days క్రితం అండి, సో ఈ యొక్క మూవీ అనేది స్టాప్ అయిపోతుంది, సో షెడ్యూలర్ అనేది కుదరట్లేదు, ఎన్టీఆర్ గారు షూటింగ్ అనేది సరిగా చేయట్లేదు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారండి. సో ఒక పోస్ట్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. ఎక్స్లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇవన్నీ రూమర్స్. ఆ యొక్క డ్రాగన్ మూవీ అనేది శరవేగంగా సాగిపోతుంది. ఎవరైతే ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేసి పెడుతున్నారో అవన్నీ ఏం నమ్మొద్దు. సో మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ఉండండి, ఈ యొక్క మూవీ అనేది భారీ విజయాన్ని సాధిస్తుంది అని చెప్పి ఉందా ఆ యొక్క పోస్టర్లో, అదే ఉంది. సో ఇక్కడికి కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా. కంప్లీట్ అయిపోయింది అనమాట ఎన్టీఆర్ గారిది డ్రాగన్ మూవీ. సో ఈ యొక్క అప్డేట్ అనేది ఇదే అనమాట. ఇక చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిదండి. సో అల్లు అర్జున్ గారిది ఇటీవల ఒక గెటప్ అయితే రివీల్ అయింది. సో అది మీరు చూసే ఉంటారనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు దీని మీద ఒక 4-5 వీడియోలు అయితే చేశాను అనమాట. సో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఇలా పెట్టుకో ఉంటాడు కదా, చెయ్యి ఇలా పెట్టుకుంటది కదా, అది విలన్ క్యారెక్టర్ అంట అండి. విలన్ క్యారెక్టర్ అది, డబల్ రోల్ అంట అని చెప్పి రూమర్ గా ఉంది. నేను ఆ యొక్క చెయ్యి ఇలా రివీల్ చేసినప్పుడు ఫస్ట్ నేనే చెప్పింది అది అల్లు అర్జున్ గారి చెయ్యి అని, ఓకేనా. సో అదొక రూమర్ గా వచ్చిందనమాట. కొన్ని సోషల్ మీడియా ఆధారంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చెప్పబడుతుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ వేరు,
ఆ విలన్ క్యారెక్టర్ వేరే అనమాట. ఇప్పుడు మనం జస్ట్ చూసింది విలన్ క్యారెక్టర్ అనమాట. అంటే ఇలా పెట్టుకుంటాడు కదా, సో చెయ్యి తోడేలు చెయ్యి లాగా ఉంటుంది అనమాట. లైక్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు అఫిషియల్ గా వాళ్ళు వదిలారు. సో అది విలన్ క్యారెక్టర్ అనమాట. హీరో క్యారెక్టర్ వచ్చి వేరే లుక్ అనమాట. అది మరి ఆ యొక్క లుక్ ని ఎలా చూపిస్తారో మనకైతే తెలీదు. జస్ట్ విలన్నే ఈ రేంజ్ లో చూపించారంటే ఇంకా హీరోని ఏ విధంగా చూపించాలో మూవీలో ఇక మనం ఆలోచించాల్సినంత అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇదొక సెన్సేషనల్ సోషల్ మీడియాని కదిలిచ్చే పోస్టర్ అనేది తెలుస్తుంది. ఆ యొక్క టాపిక్ కూడా అలాగే ఉందన్నమాట. కొత్తగా ఉంది. నిజంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం ఆయన చాలా కష్టపడుతున్నాడండి. చాలా మంది చాలా రకాలుగా అల్లు అర్జున్ గారిని ట్రోల్ అయితే చేస్తున్నారు. కరెక్టే కాదు. ఏదో పుష్ప ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది, ఏదో ఏదో జరిగిపోయింది, దాన్ని వదిలేసింది. ఇంకా దాంతో మనకు అవసరం లేదు అసలు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం కూడా కాకుండా అదర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, మిగతా వాళ్ళ కోసం కూడా నేను ఇలా కనబడితే వాళ్ళు మెచ్చుకుంటారేమో, నేను ఇలా ఇటువంటి క్యారెక్టర్స్ చేస్తే వాళ్ళకి హై అనేది ఇస్తుందేమో, కొత్తగా ట్రై చేస్తే మిగతా వాళ్ళు కూడా నన్ను మెచ్చుకుంటారేమో అందరికన్నా అని చెప్పి అల్లు అర్జున్ గారు మనసులో ఒకటి అనుకొని మరీ చేస్తున్నాడు. అది మటుకు పక్కా అండి. సో ఎవరు దాన్ని మిస్లీడింగ్ అయితే చేయొద్దు ఆ యొక్క పోస్టర్ని, ఓకేనా. సో ట్రోల్ అయితే చేయొద్దండి. చాలా రకాలుగా చాలా మంది చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అనమాట. సో ఏదో తోడేలాగా ఉన్నాడు, ఒక నక్కలాగా ఉన్నాడు, సో రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటాడేమో అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనమాట. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. అల్లు అర్జున్ గారు నిజంగానే చాలా కష్టపడుతున్నాడు. మామూలుగా అయితే అల్లు అర్జున్ గారు ఆ యొక్క పోస్టర్ చూడంగానే నాకు అర్థమైపోయింది, చాలా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్ గారు తన ఫ్యాన్స్ కోసం, మిగతా వాళ్ళ కోసం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని. మొత్తానికి చెప్పాలంటే ఆ యొక్క పోస్టర్లో ఉండేది ఇప్పుడు 2 days ఆయన బర్త్డే రోజు రిలీజ్ అయిన పోస్టర్లో అల్లు అర్జున్ గారు విలన్ అంట. ఇది జస్ట్ నేనైతే డిక్లేర్ చేయట్లేదు, అదొక రూమర్ గానీ మిగిలి ఉందన్నమాట. ఇది అల్లు అర్జున్ గారి మూవీ గురించి అప్డేట్ అనమాట. ఇంకా ఏ మూవీ ఉంది? వారణాసి మూవీ ఉందండి. సో లేదు, సో స్పిరిట్ మూవీ గురించి చెప్దాం అనమాట. సో మీరు లాస్ట్లో అర్థమవుతుంది మీకు ఎటువంటి హైప్ ఉందో, ఏ మూవీకి ఎటువంటి హైప్ ఉందో మీకు లాస్ట్లో అర్థమవుతుంది అనమాట. మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు స్పిరిట్ మూవీ వచ్చింది, అది January 1st రోజు వదిలేరనమాట. ప్రభాస్ గారు ఎలా పట్టుకున్నట్టు అదేదో వదిలేరు, చూశారు, జనాభా అందరు మెచ్చుకున్నారనమాట. బాగా మంచి వైలెన్స్ లో ఉంది అని, ఓకేనా, వైలెన్స్ ఎక్కువ ఉంది అని. అదేం డ్రగ్ మాఫియా సంబంధించిన మూవీ అయితే కాదు, ఓకేనా. సో దానికి సంబంధించిన క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందంటే హీరోయిన్ క్యారెక్టర్ అదనంగా, సో హీరోని కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది, కంట్రోల్ చేయదు, ఓకేనా. ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు హీరోయిన్ వచ్చి నాకు భయంగా ఉంది అని చెప్పే అవకాశమే ఉండదన్నమాట. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే మరీ అంత వైలెంట్ గా ఉంటుందా అని చెప్పి ఆ యొక్క పోస్టర్లోనే ఆ యొక్క ప్రభాస్ గారి వెనకాల దెబ్బలు ఏవైతే ఉంటాయో సో అవి చూస్తుంటే తెలుస్తుంది అనమాట. అంటే హీరో గారు ఎక్కడో, అంటే ప్రభాస్ గారు ఎక్కడో పోరాడి వచ్చి నేను గెలిచాను ఈ యొక్క రంగంలో అన్నట్టుగా అక్కడ నిలబడి మన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సిగరెట్ వెలిగిస్తున్నట్టు, సో నువ్వు గెలిచావు, ఇదే మాదిరిగా ఉండాలి, నువ్వు ఇదే వేలో వెళ్ళాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. దీన్ని బట్టి మీకు సైకలాజికల్ గా ఒకటి అర్థమైపో ఉంటుంది. ఇప్పుడు మీకు హీరోని కంట్రోల్ చేయదు, కానీ కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది ఆ యొక్క మూవీ అనేది. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, చెప్పాల్సినంత అవసరం లేదు. ఇంకా ఫౌజీ చూసుకున్నట్లయితే ఇటీవల ఒక పోస్టర్ అయితే రివీల్ అయింది, అది స్పాయిలర్ చేశారని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారనమాట. సో అధికారికంగా ఫౌజీ టీమ్ కానీ, హనురాఘవపూడి డైరెక్టర్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ అఫీషియల్ గా ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. ఇటువంటి సస్పెన్స్ గా ఉండే పోస్టర్స్ మేము మీకు సస్పెన్స్ గా థ్రిల్లింగ్ గా ఇవ్వాలనుకుంటున్నాము, కానీ మీరు చూస్తే దీన్ని స్పాయిలర్ అయితే చేసేస్తున్నారనమాట. ఇలాంటివి మీరు చూడొద్దు, ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. దయచేసి మేము ఎన్నెన్నో 100 కోట్లు పెట్టి ఇటువంటి సినిమా తీస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి మన హనురాఘవపూడి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఆల్రెడీ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మీరు వచ్చేసి ఉంటాయి. ఎక్స్లో ఆల్రెడీ పోస్ట్ అనేది చేశారనమాట. సో ఇదొక అప్డేట్ అనమాట, దీన్ని ఇంకా పక్కన పెట్టేసేయండి. సో లాస్ట్ ఫైనల్ గా వారణాసి మూవీ అండి. నిజంగా లిటరలీ నేను చెప్తున్నాను, ఎవరు ఇప్పుడు నేనే మహేష్ బాబు అంటే నాకేం మక్కువేం కాదు. మహేష్ బాబు క్యారెక్టర్లో ఒక ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ సేమ్ ఇదే విధంగా అవుతుంది. ఎవరు ఫీల్ అవుతుంది నేను ఇప్పుడు చెప్పే మాటలు. సో చూసుకున్నట్లయితే ఇక నుంచి బాగా జాగ్రత్తగా వినండి. మీకు ఒక రేంజ్ లో హైప్ అనేది ఉంటుంది అనమాట ఏ మూవీ కానీ.
సో చూసుకున్నట్లయితే వారణాసి మూవీ పెద్ద స్కేల్లో వస్తుంది. తొలి భారతీయ సినిమా ఐమాక్స్ కెమెరాలో వస్తుంది అనమాట, అది అందరికి తెలిసిందే. సో నెక్స్ట్ మన ఈ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మహేష్ బాబు క్యారెక్టర్, సో ఏదో ఒక శక్తి కోసం పోరాడుతూ ఆ యొక్క శక్తిని పొందేదానికి మనోడు పోరాడుతుంటాడు అనమాట. దానికి అదనంగా కుంభా క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో విలన్ క్యారెక్టర్ పృథ్వీరాజు, సో అతను కూడా దానికోసం పోరాడుతుంటాడు అనమాట, తన అవలక్షణాలు పోనాటికి. ఓకేనా. సో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఘర్షణ ఏదైతే ఉంటుందో అది పీక్స్ లెవెల్లో ఉంటుందన్నమాట. మనోడు మహేష్ బాబు గారు ఏం చేస్తుంటాడు అనమాట, సో టైం ట్రావెల్ చేసేస్తుంటాడు అనమాట. ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి, ఇంకో ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి బ్యూటిఫుల్గా అన్ని లొకేషన్స్ని కవర్ చేస్తూ, సో ఒక రామాయణం అనే టైం ట్రావెల్లోకి యుద్ధం జరుగుతుంటుంది కదా. సో రామాయణం యుద్ధం, వానర సైన్యం అంతా యుద్ధం చేస్తుంటుంది అనమాట. సో ఆ యొక్క టైం ట్రావెల్లోకి మన కుంభ క్యారెక్టర్ వారణాసి మన మహేష్ బాబు గారు వెళ్ళిపోతుంటారు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఏదో ఒక అద్భుతమైన శక్తి కోసం వీళ్ళిద్దరు అక్కడ పోరాడతారు అనమాట. అంటే కలిసి పోరాడరు, వీళ్ళిద్దరికి ఫైటింగ్ అనేది ఉంటుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన రుద్ర క్యారెక్టర్ మహేష్ బాబు శివ భక్తుడు ఆ యొక్క మూవీలో. మరి రాముడిగా చూపిస్తానంటున్నారు, ఒక పక్క శివభక్తుడిగా చూపిస్తానంటున్నారు, ఒక పక్క శివుడిగా చూపిస్తానంటున్నారు. మళ్ళీ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, సో నంది మీద వస్తున్నాడు, నంది మీద ఎవరో కాదు వచ్చేది, మీరు ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఒక శివుడే వచ్చేది, నంది మీద వచ్చేది ఒక శివుడే, ఇంకెవరు రారు, ఏ దేవుడు లేడు, నంది మీద వచ్చేది ఒక శివుడే. అందరూ రాముడు 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 అని అంటున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు గుర్తించుకోవాలి, శివుడిగా ఒక మహేష్ బాబు నంది మీద వస్తున్నాడు అనమాట. మీకు హింట్ అనేది అర్థమైపో ఉంటుంది. బ్రో నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు బ్రో అని అంటే, సో అది మీకు చెప్పాల్సినంత అవసరం లేదు, వాళ్ళ టైజర్లోనే ఇచ్చేసారు, ఇంక నేనేది చెప్పేది. సో చూసుకున్నట్లయితే ఇంకో మెయిన్ విషయం అండి, ఏ మూవీకి అనేది ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ అన్ని పక్కన పెట్టేసింది. ఓకేనా. సో ఏ మూవీకి ఎక్కువ హైప్ అనేది ఉంది ఫీల్ అవ్వద్దు, నేను ముందే చెప్తున్నానండి. ఓకేనా. సో అల్లు అర్జున్ గారి పోస్టర్ అయితే వదిలేరు, ఎక్కడైనా న్యూస్ ఛానల్లో వైరల్ అయిందే, ఎవరైనా చూపించారా అంటే నాలాంటి చిన్న మూవీ రివ్యూవర్స్ కాకుండా చిన్న ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్ కానీ అవన్నీ ఎవడో పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటాడు, అది నెక్స్ట్ ఎవరైనా సరే న్యూస్ ఛానళ్ళలో లైవ్ పెట్టి సో సోషల్ మీడియాలో షేక్ అయ్యేలా చేసిందా నాకైతే కనిపించలేదండి, నిజంగా నాకైతే కనిపించలేదు. ఇంకో మెయిన్ విషయం, స్పిరిట్ సంబంధించిన ప్రభాస్ లుక్ అయితే వదిలేరు, అదేమన్నా జరిగిందా నాకైతే ఎక్కడ కనిపించలేదు. నేను ముందే చెప్తున్నాను, నేను మహేష్ బాబు ఫ్యాన్ అయితే కాదండి, నేను ముందే చెప్తున్నాను. సో అదే ప్లేస్లో ప్రభాస్ ఉన్నా నేను ఇదే మాట్లాడతా, వారణాసి మూవీలో ప్రభాస్ ఉన్నా నేను ఇదే మాట్లాడతా, మహేష్ బాబు ఉన్నా ఇదే మాట్లాడతా, పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, మళ్ళీ వచ్చి ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎవరున్నా ఇదే మాట్లాడతాను అనమాట. ఓకేనా. సో మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ది కొన్ని పోస్ట్ అయితే వదిలేరన్నమాట, ఏమన్నా వైరల్ అయ్యాయా లేదు. సో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారివి కొన్ని ఫొటోస్ అయితే వదిలేరన్నమాట, వైరల్ ఫొటోస్ వదిలేరా. సో వైరల్ అవ్వలేదన్నమాట, సోషల్ మీడియాలో నాకైతే ఎక్కడా కనిపించట్లేదు, న్యూస్ ఛానల్ కూడా ఎవరో ప్రచారం చేయలేదన్నమాట. ఫౌజీకి సంబంధించిన ఒక పోస్ట్ అయితే వదిలేరు, సో న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఎక్కడ నాకైతే కనిపించలే, వైరల్ చేయలే ఆ యొక్క పోస్ట్ అనేది. జస్ట్ రాజమౌళి గారు హీరో లుక్ కాకుండా విలన్ లుక్ కుంభా క్యారెక్టర్ ఇంతకు ముందు రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియా షేక్ అయింది సోషల్ మీడియా. నెక్స్ట్ వచ్చి ఎవరైతే మందాకిని అనే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని రివీల్ చేయగానే ఇంకా షేక్ అయిందనమాట. ఇదేంట్రా బాబు, చాలా మంది ట్రోల్ చేశారనమాట, కుంభా క్యారెక్టర్ని మందాకి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉందని చెప్పి ట్రోల్ చేశారు. సో అప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో దాని గురించే మాట్లాడారు, జస్ట్ అలా వదిలేరో లేదు, సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది, ఎక్కడ చూసినా మహేష్ బాబు కుంభా క్యారెక్టర్. సో లాస్ట్లో ఏం జరిగింది, మన మహేష్ బాబు క్యారెక్టర్ని వదిలేరనమాట. దానికి తగ్గట్టుగా శృతి హాసన్ గారు పాడుతూ సంచారి అనే సాంగ్ని లిరిక్ని వదిలేరనమాట. అది నెక్స్ట్ లెవెల్, పీక్స్ లెవెల్లోకి వెళ్ళింది, సోషల్ మీడియా అట్టుడికి పోయిందనమాట, అసలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. ఆ విధంగా ఎన్టీఆర్ గారిది కానీ, అల్లు అర్జున్ గారిది కానీ, ప్రభాస్ గారిది కానీ, సో ఫౌజీ స్పిరిట్, ఓకేనా, రాక, డ్రాగను, ఈ యొక్క టాక్సిక్ మూవీ ఏమన్నా వైరల్ అయ్యాయా నాకు తెలియదు, నేనైతే చూడలేదు. మీరు కామెంట్ చేసేదానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇదండి క్లారిటీ, మీకు అర్థమైపో ఉంటుంది అనమాట. ఇంకా క్లారిటీ ఏ మూవీ అనేది ఎక్కువ హైప్ అనేది ఉందో. ఇక చూసుకున్నట్లయితే వారణాసి మూవీకి 50,000 థియేటర్లు ఉన్నాయి, 126 దేశాల్లో ఈ యొక్క మూవీ అనేది ఆడించడానికి
రెడీగా ఉన్నారనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క వారణాసి మూవీని 2గా తీస్తాము అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది, కానీ రాజమౌళి గారు డిక్లేర్ అయితే చేయలేదు. కానీ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏం చెప్తున్నాయంటే 2గా తీయండి, ఈ యొక్క స్టోరీ అనేది చాలా పెద్దది, మీరు ఒకటిగా చూపించాలంటే అది కుదరదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఈ యొక్క మూవీ అనేది 800 కోట్లు 700 కోట్లు ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంటున్నారని చెప్పి ఒక రూమర్ అయితే ఉందండి. సో ఇది అప్డేట్ అనేది. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి చూడండి, మళ్ళీ రిపీట్ చేసి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.